నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు సుప్రసిద్ధ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు, వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఫిబ్రవరి 24వ తారీఖున పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. పంచగ్రహ కూటమి అంటేనే చాలా మంది భయపడిపోతున్నారు. కుంభరాశికి పంచగ్రహ కూటమి 5 గ్రహాలు ఏర్పడుతున్నాయి, ఏదో చెడు జరగబోతుంది అన్నట్టుగా చూస్తున్నారు. సో మకర రాశి వారికి ఏ విధంగా ఉంది, ఎలాంటి ఫలితాలు లభిస్తాయి ఒకసారి తెలియజేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. వాగర్ధ సంప్రోక్తో వాగర్ధ ప్రతిపత్తే జగతో పితరో వందే పార్వతీ పరమేశ్వరో. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదే వాసిష్ఠాయ నమో నమః. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ మాత్రే నమః. పంచగ్రహ కూటమి రవి బుధ శుక్ర కుజ రాహు 5 గ్రహాలు కుంభరాశిలో సంచారం చేస్తున్నాయి. దీన్ని పంచగ్రహ కూటమి అంటారు. ఫిబ్రవరి 24వ తారీఖు నుంచి మార్చి 1వ తారీఖు వరకు కూడా పంచగ్రహ కూటమి ఉంటుంది. ఇది 1 మంత్ మాత్రం రిజల్ట్ ఉంది. 1 మంత్ తర్వాత ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ఫలితాలు వేరేగా ఉంటాయి. అక్కడ గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు ఇవేం భయభ్రాంతులు చెందాల్సిన పని లేదు. మకర రాశి వాళ్ళకు వచ్చారు 50% అనుకూలంగా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. 50% అంటే కొన్ని గ్రహాలు బాగుంటాయి. ఆ గ్రహాల్లో ఏంటంటే ముఖ్యంగా శుక్రుడు బాగుంటాడు, బుధుడు బాగుంటాడు. అంటే ఈ 2 గ్రహాలు అనుకూలంగా ఉంటాయి. మిగతా గ్రహాలు కొన్ని మిశ్రమైన ఫలితాలు ఉంటాయి. 2వ స్థానంలో శుక్రుడి యొక్క ఫలితం వల్ల ధనాదాయం బాగా పెరగటం, ఆకస్మికంగా ధనలాభం, ఆర్థిక సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్త ఉండే అవకాశాలు ఉంటాయి. ఫైనాన్షియల్ పరంగా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎకనామిక్ గ్రోత్ అనేది ఉంటుంది. ఇన్కమ్ గ్రోత్ ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. శుభ కార్యక్రమాలు అంటే వివాహ శుభ కార్యక్రమాల్లో పాల్గొనటం ఒకటి, వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ తల్లిదండ్రులు పిల్లల యొక్క పెళ్ళిళ్ళు చేయటం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే విద్యార్థులకి విద్య యందు అనుకూలంగా ఉంటుంది. పోటీ పరీక్షల్లో పాల్గొనే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ పోటీ పరీక్షలో కూడా వాళ్ళు ఉత్తీర్ణత సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే డెవలప్మెంట్ అనేది బాగుంటుంది అని అర్థం. అలానే దీనితో పాటు బుధగ్రహం అంటే బుధగ్రహం వల్ల ఆకస్మికంగా మొండి బాకీలు వసూలు కావటం, రుణాలు తొలగించుకుంటారు. అలానే హోమ్ లోన్స్ అలాంటివి రావటం, ఇళ్ళు కొనుగోలు చేయటాలు, వ్యాపార పరంగా అభివృద్ధి సాధించే అవకాశాలు ఉంటాయి. అంటే వృత్తి ఉద్యోగ రంగాల్లో విశేషమైన కృషి చేస్తారు. విశేషమైన కృషికి శ్రమకు తగ్గట్టుగా అంటే కష్టానికి తగ్గ ఫలితం వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ద్వితీయంలో రవి ఉండటం వల్ల భార్యాభర్తల మధ్యలో సమస్యలు వస్తాయి. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో కుటుంబంలో కలహాలు, అంటే చిన్న విషయాలకి గాలివానలాగా చిన్న విషయాలకు కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా కొంత జాగ్రత్త పడండి. అంటే చిన్న విషయాల్లో ఏదో కొంతమందికి ఏంటంటే చిన్న విషయాల్ని కాంప్రమైజింగ్ కాలేరు. అంటే ఎప్పుడైనా సరే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ లేకుండా కాంప్రమైజింగ్ అనేది బెస్ట్ పాలసీ. కాంట్రవర్షన్ కంటే కాంప్రమైజింగ్ ఇస్ బెస్ట్ పాలసీ. లౌకిక తత్వంతో ఉండాలి, ఆచితూచి అడుగు వేయాలి. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో లాంగ్ రన్లో వాళ్ళు ట్రావెల్ చేయాల్సిన నెససరీ ఉంటుంది కాబట్టి జాగ్రత్త ఉండండి అని చెబుతున్నాము. అలానే ఇంకా 2వ స్థానంలో కుజుడి యొక్క ప్రభావం వల్ల ఏదో మనం ఇల్లు కొంటుంటే వివాదాలు, ఆర్గ్యుమెంట్స్, బిల్డర్స్తో వివాదాలు, అక్కడ అమ్మిన వాళ్ళతో వివాదాలు, చిన్న అధిక ప్రయాణాలు చేస్తుంటే అధిక ప్రయాణాల్లో కూడా ప్రమాదాలు జరిగే సూచనలు ఉంటాయి. వాహన ప్రమాదాలు అందువల్ల వాహన ప్రమాదాలు జరగకుండా చూసుకోండి. వాహన ప్రమాదాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా జరగకుండా ప్రశాంతమైన వాతావరణం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి జాగ్రత్త అంటే కూడా కొంతమందికి అర్థం కాని మనుషులు చాలామంది ఉన్నారు ఈ మధ్యకాలంలో. జాగ్రత్త అంటే కేర్ తీసుకోండి ఇంగ్లీష్లో, తెలుగులోనే జాగ్రత్త. అంటే మా దగ్గరకు వచ్చే క్లయింట్స్లో కూడా జాగ్రత్త అంటే ఏమని అడిగేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నిజంగా చాలా ఆశ్చర్యం కలుగుతుంటుంది నాకు. జాగ్రత్త అంటే ఏంటంటే మనం ఉన్నదానికంటే స్పీడ్ తగ్గించుకోవాలి, ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. అది తర్వాత వచ్చేటప్పటికల్లా ఈ బుధుడి యొక్క ప్రభావం అనుకూలంగా ఉంటుంది. 2వ స్థానం రాహు ఉండటం వల్ల విదేశాలకు వెళ్ళటం కొన్ని ఆటంకాలు కలుగుతుంటాయి. అంటే టైం పోస్ట్ పోన్ అవుతుంటుంది. అంటే ఈరోజు మనం వీసా రిజెక్ట్ కావటం, పాస్పోర్ట్ రాలేకపోవటం, అక్కడ గ్రీన్ కార్డు హోల్డ్ రాలేకపోవటం ఒకటి, ఇలాంటి కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే బంధుమిత్రులతో విరోధ భావాలు కలగకుండా చూసుకోవాలి. తలనొప్పి, నేత్ర సంబంధమైన వ్యాధులు కలగకుండా చూసుకోవాలి. చెడు స్నేహాలు, కొంతమంది యొక్క బాంధవ్యం అనేది మంచిది కాదు. అంటే సంబంధ విషయంలో కూడా జాగ్రత్త. అన్నదమ్ముల విషయంలో కూడా సఖ్యత అనేది పెంచుకోవాలి. సఖ్యత అంటే ఏంటంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్.
అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ అంటే తెలుగులో గ్రాంధిక పదం అంటారు సఖ్యత అనేది. మ్యూచువల్ అండర్స్టాండింగ్ అంటే ఇంగ్లీష్లో వర్డ్. అంటే సఖ్యత అంటే స్నేహపూర్వకమైన వాతావరణం అని అర్థం. అంటే అలానే విదేశీయ ప్రయాణాల్లో కూడా కొంత లేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ 1-2 సార్లు లేట్ అవుతుంది, కానీ కొద్ది రోజులు లేట్ అవుతుంది, తర్వాత వెళ్ళే అవకాశాలు, పుణ్యక్షేత్రాల దర్శనం, తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు సుఖంగా ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మకర రాశి వాళ్ళు పంచగ్రహ కూటమి గురించి ఇబ్బంది పడాల్సిన పని లేదు. కొన్ని పరిహారాలు చేసుకుని ముందుకెళ్తే చాలు. తప్పకుండా గురుగారు, ఎలాంటి పరిహారాలు పాటించమంటారు? లలితా సహస్రనామ పారాయణం చేసుకోవటం ఇంట్లో మంచి. శుక్రవారం రోజున విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవాలి. ఏ వాహన ప్రమాదాలు జరగకుండా కందులు దానం చేయటం, ఎర్రని వస్త్రము, కందులు, ఎర్రని పూలు దానం చేయటం వల్ల వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయండి. తప్పకుండా గురుగారు, ధన్యవాదాలు. నమస్కారం.